హాయ్ హలో హవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్వాణి. నేను మీ కవిత దేవరాజ్. ఇది మామిడి పళ్ళ సీజన్ కదండి. మనకి మామిడి పళ్ళు చాలా ఈజీగా దొరుకుతాయి. అందుకని నేను దాంతో మనకి మ్యాంగో డిలైట్ అనే ఒక స్వీట్ ఐటమ్ తయారు చేస్తున్నాను. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు ఈజీగా తప్పకుండా చేస్తారు కదా. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. డెలిషియస్ డిజర్ట్ మ్యాంగో డిలైట్ చూడ్డానికి అసలు ఎంత బాగుంది కదా. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. దీనికోసం మ్యాంగోస్, డ్రై ఫ్రూట్స్, మన బ్రెడ్కి సైజ్కి బ్రౌన్ పీస్ ఉంటుంది కదా, అది కట్ చేసి 2 పీస్ చేసి పెట్టుకున్నాను. బ్రెడ్స్ అన్నీను స్లైస్ చేసి పెట్టుకున్నాను. మన డ్రై ఫ్రూట్స్ కూడా స్మాల్గా చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీనికి ఫ్రెష్ క్రీము, మిల్క్ మేడ్ ఇది ఆన్లైన్లో మనకి ఈజీగా దొరుకుతాయి. ఇవి 2 తెప్పించుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగోస్ని మంచిగా కడిగేసుకొని పీల్ చేసుకోవాలి. వీటిని బ్లెండర్లో చేసేసుకోవాలి. ఈజీగా మనకి చాలా బాగా అవుతుంది. మిక్సీలో అయినా అయిపోతుంది. సూపర్బ్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. వీటిని అన్నిటినీ నేను బ్లెండర్లోకి యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది అసలు ఎంత బాగుందంటే మనం కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ స్లైసెస్కి కొద్దిగా పట్టేంత వరకు ఆగైనా సర్వ్ చేసుకోవచ్చు. అసలు సూపర్బ్గా ఉందన్నమాట. ఇంక మ్యాంగో చేసేసాను కదా, అదే దాంట్లో మిల్క్ మేడ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసేసి ఇంకొక మ్యాంగో నేను దీంట్లో యాడ్ చేశాను. కొద్దిగా పాలు ఫస్ట్ కొద్దిగా యాడ్ చేశాను. ఒక చిన్న గ్లాస్ పాలు మాత్రమే తీసుకున్నాను నేను దీంట్లో. ఎక్కువ పలచగా చేయట్లేదు దీన్ని. ఎక్కువ పలచగా చేస్తే మనకి స్లైస్ పెట్టినప్పుడు అది రాదనమాట. అందుకని జస్ట్ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా పట్టిన తర్వాత దీంట్లో మిగిలిన చిన్న గ్లాస్ పాలు మాత్రమే యాడ్ చేసేసి దాన్ని థిక్ పేస్ట్ లాగా, స్మూత్ పేస్ట్ లాగా పట్టుకున్నాను. చూసారా అసలు ఇలా కదిలేసి ఉండే టేస్ట్ ఎంత బాగుంది. అది నాకు మా పాప అయితే నేను చేసిన తర్వాత మిగిలిన మొత్తం క్రీమ్ తినేసింది. మనం స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, నేను 2 పీసెస్ ఒకటే దాంట్లో చేస్తున్నాను. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేద్దాం అనుకున్నాను. అందుకని నేను ఇలా ప్లేట్లో చేసేసి పెడుతున్నాను. ఫస్ట్ క్రీమ్ లేయర్ వేసేసి తర్వాత మ్యాంగో లేయర్ వేసేసుకోవాలి. పైన ఇంకొక స్లైస్ పెట్టుకోవాలి. ఇలా మన ఇష్టం అండి. నేనైతే ఒక 3 లేయర్స్ మాత్రమే వేశాను. 2 లేయర్స్ అయినా వేసుకోవచ్చు. నేను 3 లేయర్స్ ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను 3 లేయర్స్ వేసాను. మన ఇష్టం అండి, ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనం మ్యాంగోది క్రీమ్ది లేయర్స్ పెడుతున్నాం కదా, ఒక 5 to 10 minutes మనం అలా పక్కన ఉంచామనుకోండి, బ్రెడ్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. స్మూత్గా ఉంటుంది కదా బ్రెడ్, అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చాలా బాగా ఉంటుంది టేస్ట్. దాని తర్వాత లేదు అంటే మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని ఒక 1-2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చల్లగా బాగుంటుంది. అలా అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు. నాకు చల్లగా కంటే నేను సైడ్కి పెట్టేసి తింటేనే సూపర్బ్గా అనిపించింది. చూసారా, నేను 3 లేయర్స్ పెట్టాను కదా, సైడ్గా మన లేయర్ అంతా పోతుంటే దాన్ని సెట్ చేసేసుకున్నాను. జస్ట్ మనం 3 లేయర్స్ చేసేసుకొని లాస్ట్లో మ్యాంగో లేయర్ వేసేసుకొని దానిపైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి. నేనైతే కాజు, బాదం, పిస్తా తీసుకున్నాను. వాటిని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అవి యాడ్ చేస్తున్నాను అనమాట. మన ఇంకా నచ్చితే ఇంకా వేరే వేరే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఏవైనా వాడుకోవచ్చు. చూసారా, డ్రై ఫ్రూట్స్ అన్నీ చేసిన తర్వాత ఎంత సూపర్బ్ లుకింగ్ కనబడుతుందో. అలా ఇలా కదులుతుంటే అసలు ఎంత మస్తు అనిపించింది తెలుసా. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.